హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక సెక్టర్లో కానీ ఒక థీమ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారా? అయితే అవి చాలా రిస్కీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి రిస్కీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం జాగ్రత్త వహించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మంచిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అండ్ నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేశాను, అంటే బ్రాడ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ గురించి. అంటే ఏ విధంగా అంటే స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను ఏంటంటే సెక్టోరల్ అండ్ థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పాలనుకున్నాను. అందులో మనం మార్కెట్ ఇండిసెస్ ఎలా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు, అందులో మళ్ళీ థిమాటిక్ అంటే ఒక థీమ్కి సంబంధించిన ఇండెక్స్ ఏంది, ఒక సెక్టర్ అంటే ఒక పర్టికులర్ సెక్టర్కి సంబంధించిన ఇండెక్స్ ఏంది అనేది నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా వింటే మాత్రం చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మార్కెట్లో ఇండిసెస్ ఎలా ఏంటంటే ఒకటి బ్రాడ్ బేస్డ్ అంటే ఒక సెక్టార్కి సంబంధించి, అంటే ఇందులో అన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే నిఫ్టీ 50 ఇండెక్స్, నిఫ్టీ 50 ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కానీ లేకుంటే 50 కానీ, లేకుంటే నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్. అంటే ఈ డిఫరెంట్ ఇండిసెస్ బిల్డ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో ఈ ఇండిసెస్లో ఏదైనా ఒక సెక్టర్ కానీ లేకుంటే ఒక థీమ్కి సంబంధించిన షేర్స్ ఉండవు. ఇదేంటంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలేషన్ ప్రకారం వాటిని షేర్ మన మార్కెట్లో అంటే ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ వాటిని అలా అరేంజ్ చేశారు. యాజ్ పర్ మనకు వాళ్ళు చెప్పిన ఆ ఇండిసెస్ ప్రకారము ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్ వస్తే ఆ ఇండిసెస్లో అది ఏంటంటే వాటికి బెంచ్ మార్క్లు అనేవి అన్నట్టు. ఇవేంటంటే బెంచ్ మార్క్లు ఇవన్నీ బ్రాడ్ బేస్డ్లో. అండ్ స్ట్రాటజీ బేస్డ్ అంటే స్ట్రాటజీలో మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే బ్రాడ్ బేస్డ్ అంటే ఈ స్ట్రాటజీలు ఏంటంటే ఇందులో నుంచి వచ్చిన కొన్ని కంపెనీస్ ఏవి, కానీ ఇందులో ఒక స్ట్రాటజీ ఉంటుంది వాటికి. అంటే ఒక మొమెంటమా, సపోజ్ నిఫ్టీ 50లో ఉన్న మొమెంటమ్ స్టాక్స్ కానీ, లేకుంటే నిఫ్టీ 50లో ఉన్న ఈక్వల్ వెయిట్స్ అలా ఇండెక్స్ ఉంటుంది. అంటే మన ఆ నిఫ్టీ 50లో ఒకవేళ టాప్ 10 కంపెనీస్కు ఈక్వల్ వెయిట్ ఉంటుంది. అలా ఏంటంటే ఇది డిఫరెంట్ వాటి యొక్క బ్రాడ్ బేస్ నుంచి తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇవి బ్రాడ్ బేస్ నుంచి టైలర్ చేస్తారు, అంటే స్ట్రాటజీ చేస్తారు. అండ్ ఈ స్ట్రాటజీలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే టైలర్డ్ అంటే ఏంటంటే మనకు అనుకూలంగా నిర్మించుకోవడం. అంటే మనం ఏదైనా ఫండ్ని కానీ ఏదైనా ఇండిసెస్ కానీ మనం అనుకూలంగా నిర్మించుకోవాలి. అందులో టైలర్లో ఒకటి సెక్టోరల్, ఇంకోటి ఏంటంటే థిమాటిక్. సెక్టోరల్ అంటే ఏంటంటే ఒకటే సెక్టర్ సంబంధించిన అంటే సపోజ్ నిఫ్టీ ఆటో కానీ, నిఫ్టీ బ్యాంక్ కానీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, నిఫ్టీ ఐటీ, లేకుంటే నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, అంటే వీటికి కూడా ఒక ఇండెక్స్ ఉంది. అండ్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్, అంటే పిఎస్యు అంటే అన్ని గవర్నమెంట్ బ్యాంకులో కూడా ఒక ఇండెక్స్ ఉంది. అండ్ థిమాటిక్ ఏంటంటే ఏదైనా ఒక థీమ్ సంబంధించింది. అంటే ఏ విధంగా అంటే సపోజ్ గ్రీన్ ఎనర్జీ గురించి ఒక థీము, లేకుంటే ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఒక థీము. ఇదేంటంటే నిఫ్టీ ఎనర్జీ అండ్ నిఫ్టీ ఇండియా డిజిటల్ అంటే ఐటీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఐటీ కంపెనీలో. అండ్ నిఫ్టీ టూరిజం అంటే టూరిజం చేసే కంపెనీలు, అంటే ఒకవేళ లాజిస్టిక్స్ కానీ టూరిజం చేసే అంటే ఆ టూరిజం డెవలప్ కానికే ఏ కంపెనీలు మళ్ళీ అందులో పార్టిసిపేట్ చేస్తాయి. సపోజ్ హోటల్స్ కానీ, లేకుంటే కొన్ని ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్లో కొన్ని హోటల్స్ ఉంటాయి. అండ్ కొన్ని మెడిసిన్స్ అంటే మన హాస్పిటల్స్ ఉంటాయి కొన్ని స్ట్రాటజీ లొకేషన్స్లో, అది కూడా అందులో ఉంటుంది. అండ్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మామూలుగా మనకు రోడ్ కన్స్ట్రక్షన్లు కానీ, లేకుంటే సిమెంట్ కంపెనీలు, లేకుంటే స్టీల్ కంపెనీలు. ఏంటంటే ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి మనకు ఆ కంపెనీలు అనేది అంటే ఆ కంపెనీ మన వస్తువులు యూజ్ చేస్తూ ఉంటాడు. అది అంటే మనం కంటెంట్ బిల్డ్ చేయడానికి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి. నిఫ్టీ రూరల్ థీమ్ అంటే అంటే మన విలేజ్లలో ఏం యూజ్ చేస్తారు వాటిని కూడా ఒక ఇండెక్స్ ఉందండి మన థీమాటిక్లో. అదే అందులో చేసే కంపెనీలు, అందులో మనం అంటే మనం సబ్బులు కానీ, లేకుంటే మనకు ఏదైనా ఎనర్జీ డ్రింక్స్ కానీ, లేకుంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటే డిఫరెంట్ అంటే రూరల్కు ఏమేమి స్కీమ్స్ కావాలో వాటికి ప్రొవైడ్ చేసే కంపెనీలు అన్నట్టు. అంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ అంటే సపోజ్ మనం వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అంటే మామూలుగా అశోక్ లేలాండ్ కానీ, టాటా మోటార్స్ కానీ, అంటే ఇవి నిఫ్టీ ఆటోలో ఉంటాయి. కానీ ఇవి కూడా ఒక మళ్ళీ లాజిస్టిక్స్ అంటే మనం పోర్ట్స్ ఉంటాయి.
పోర్ట్స్ దగ్గర నుంచి సామాన్ తీసుకెళ్ళాలి, అది పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి. ఎందుకంటే అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఈ ఇండిసెస్లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఏంటంటే మనం సెక్టోరల్ అండ్ థిమాటిక్. సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఏదైనా ఒక సెక్టర్కి సంబంధించింది. ఆ సెక్టర్ ఏంటంటే సపోజ్ నిఫ్టీ ఆటో అంటే ఆ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అంటే వెహికల్స్ కానీ, లేకుంటే 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, అంటే ఇవి ఒక పర్టికులర్ సెక్టర్ సంబంధించినట్టు. ఈ సెక్టర్ సంబంధించిందంటే మనం ఏదైనా సరే ఇవి సెక్టోరల్ కానీ థిమాటిక్ కానీ అంటే వెరీ వెరీ రిస్కీ మ్యూచువల్ ఫండ్ అన్నట్టు, అంటే వెరీ రిస్కీ కంపెనీస్. అంటే ఏ విధంగా అంటే ఇవి ఒక సెక్టార్కు డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆ సెక్టార్లో బూమ్ వచ్చిందంటో, ఆ సెక్టార్లో మంచిగా ఎకనామిక్ కండిషన్స్ మంచిగా ఉండి ఆ సెక్టార్కి బూమ్ వస్తే మాత్రం ఆ కంపెనీలు మంచిగా పర్ఫామ్ చేస్తాయి. ఆ కంపెనీలు పర్ఫామ్ చేసినప్పుడు అందులో ఆ సెక్టార్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కూడా మంచిగా పర్ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ సెక్టోరల్ అండ్ థిమాటిక్ అనేది ఒక సైక్లికల్, అంటే ఒక సైకిల్ ఫాలో అవుతుంది. అంటే ఎకనామిక్ సైకిల్ సపోజ్ 5 ఇయర్స్ సైకిలా, లేకుంటే 3 ఇయర్స్ సైకిలా, లేకుంటే 10 ఇయర్స్ సైకిలా ఉంటుంది. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు కంప్లీట్ ఒక ఐడియా ఉండాలి. ఏ విధంగా అంటే అసలు ఆ సెక్టర్లో ఎప్పుడు బాటమ్ అయింది, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి, అండ్ ఎప్పుడు మనకు పీక్లో ఉంది, అంటే హై వాల్యుయేషన్లో ఉంది, మనం ఎప్పుడు ఆ టైంలో మనం ఎగ్జిట్ కావాలి. అంటే మనకేంటంటే మనం ఫోమోలో ఉన్నప్పుడు ఏంటంటే మనం కొన్నిసార్లు మనం చెప్పలేకపోతాం. మనం పీక్ సైకిల్ ఎంట్రీ అవుతాము, అది ఎగ్జిట్ రూట్ తెలియక మనం కిందికి వచ్చి మనం ఆ సెక్టర్ కిందికి సైకిల్ అయినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. కాబట్టి మనకు ఒక సెక్టోరల్లో కానీ థిమాటిక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రం మనకు డెఫినెట్గా మనకు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అనేది తెలియాలి ఫ్రెండ్స్. సెక్టోరల్ కానీ థిమాటిక్ కానీ ప్రతి సెక్టోరల్ ఫండ్స్ కానీ థిమాటిక్ ఫండ్స్ కానీ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఎన్ఎఫ్ఓ వచ్చేటప్పుడే వాళ్ళు చెప్తారు, అంటే దేనికి మనం బెంచ్ మార్కు. కాబట్టి ఆ బెంచ్ మార్క్ను బీట్ చేస్తుందా లేదా అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఈ ఫండ్స్ అనేవి సెక్టోరల్ కానీ థిమాటిక్ ఫండ్స్ అనేవి ఇవి యాక్టివ్ ఫండ్స్ అనేది ఇందులో ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ పాయింట్ కానీ ఎగ్జిట్ పాయింట్ కానీ చాలా మంచిగా తెలిసి ఉండాలి. అప్పుడే మనకు అతను మంచి రిటర్న్ జనరేట్ చేయగలరు. అండ్ ఇందులో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, ఎందుకంటే ఇది యాక్టివ్ ఫండ్ కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా అంత ఈజీగా మనకి ఎగ్జిట్ అనేది ఉండదు. కాబట్టి వితిన్ 1 ఇయర్లో కానీ లేకుంటే వితిన్ 6 మంత్స్లో కానీ దానికి డెఫినెట్గా ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ అంటే 1% లేకుంటే 0.25% అనేది డెఫినెట్గా మనకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏదైనా సరే సెక్టోరల్ కానీ థిమాటిక్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ సెక్టోరల్ అండ్ థిమాటిక్ ఏంటంటే ఇది సెక్టార్ కంటే థిమాటిక్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సెక్టోరల్ అంటే ఏంది, నిఫ్టీ బ్యాంక్ అంటే ఇందులో అన్ని బ్యాంకులే ఉంటాయి. నిఫ్టీ అంటే అన్ని ఐటీ కంపెనీలు ఉంటాయి. కానీ అదే సపోజ్ థిమాటిక్లో నిఫ్టీ ఇండియా డిజిటల్ అంటే ఇందులో ఐటీ కంపెనీలు ఉంటాయి. సపోజ్ ఐటీ కంపెనీలకు ఉంటాయి, ప్లస్ ఐటీ కంపెనీలతో మిగతా ఒకవేళ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటాయి అనుకో, కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా అందులో ఉండే అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి థిమాటిక్ అనేది సెక్టోరల్ కంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది, అంటే డైవర్సిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. కానీ ఫ్రెండ్స్ ఏంటంటే ఇది సైక్లిక్ కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం కరెక్ట్ ఫండ్ హౌస్ని ఎంచుకోవాలి. అట్లీస్ట్ ఆ ఫండ్కి అట్లీస్ట్ ఒక 5 to 6 years అనేది అది లాంచ్ అయ్యి ఉండాలి. అండ్ ఫండ్ మేనేజ్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇందులో ట్యాక్స్ రూల్స్ అంటే ఏంటంటే మనం థిమాటిక్లో కానీ సెక్టర్లో కానీ ఇవన్నీ షేర్ మార్కెట్లో లిస్ట్ అనే కంపెనీసే, ఇవి ట్రేడ్ అవుతుంటాయి. కాబట్టి ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులన్నీ, అంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులన్నీ అన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యాజ్ పర్ ఈక్విటీ రూల్స్ ప్రకారము ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ రిడీమ్ చేసుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు వితిన్ 1 yearలో అవుతే వాటికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవ్వాలి 20%. ఒకవేళ మోర్ దెన్ 1 year అయితే మాత్రం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏంటంటే 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత మనకు నెట్ ప్రాఫిట్ పైన మనకు 12.5% అనేది ట్యాక్స్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్.
కాబట్టి ఏదైనా సరే మనం ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా వాటికి మాత్రం బెంచ్ మార్క్ డెఫినెట్గా వాళ్ళు మనకి ఎన్ఎఫ్ఓలో చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఆ బెంచ్ మార్క్ని బీట్ చేస్తుందా లేదా, ఒకవేళ బెంచ్ మార్క్ని బీట్ చేస్తే అది మంచి ఫండ్, కాబట్టి మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు డిఫరెంట్ థిమాటిక్ సెక్టోరల్ కానీ థిమాటిక్ కానీ ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మార్కెట్లో మస్తుగా. అంటే చాలా అన్ని ఫండ్ హౌసెస్ వాటికి ఈ ఫండ్స్ లాంచ్ చేశారు. కాబట్టి లార్జ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనే కంపెనీ ఎంచుకొని మంచిగా అందులో ఒక సైకిల్ తెలుసుకుంటే మనం లాంగ్ రన్లో మనం మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చు, మనకు మంచిగా వెల్త్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కామెంట్లో నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి సెక్టోరల్ కానీ థిమాటిక్ కానీ వెరీ వెరీ రిస్కీ మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి మనకు ఈ సైకిల్ అనేది డెఫినెట్గా మనకు తెలిసి ఉంటేనే అందులో ఎంట్రీ కావాలి. తెలియకుంటే నార్మల్గా మనకు బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్లో కానీ లేకుంటే స్ట్రాటజిక్ ఇండిసెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మనకు లాంగ్ రన్లో మంచి వెల్త్ జనరేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు మీకు చూసినట్టయితే వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.